రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కేసుల్లో వెంకటాయపాలెం శిరోముండనం కేసు ఒకటి. 28 ఏళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసు పూర్వాపరాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న శిరోముండనం కేసు వెలుగు చూసింది. బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, కనికెళ్ల గణపతి, చెల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వల వెంకటరమణ అమ్మాయిల పట్ల ఈవ్టీసింగ్కు పాల్పడినట్టు నందిబొమ్మ వద్ద అసభ్యకరంగా రాతలు రాశారని ప్రధాన ఆరోపణలు. వీరిలో 4గురిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలోని ఇంటి వద్ద తోట బాబులు, తోట రాము, తోట పుండరీకాక్షలు, తోట బాబి, తలాటం మురళీమోహన్, దేవల్ల కిషోర్, తోట శ్రీను, మంచం ప్రకాష్, ఆచంట రామ సత్యనారాయణలతో కలిసి బాధితుల్లో 2కి శిరోముండనం చేయించినట్టు, కనుబొమ్మలు తీయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్ని చిత్రహింసలకు గురిచేశారని ప్రధాన ఆరోపణలు. ఈ వ్యవహారంపై ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటనపై ప్రజా, మానవ హక్కులు, పౌర సంఘాలతో పాటు వెంకటాయపాలెంకు చెందిన దళిత ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులపై SC/ST కేసు నమోదు చేసి 87 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఘటనపై జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులకు క్లీన్ చిట్ ఇస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తుల్ని విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 2008లో శిరోముండనం కేసులో తిరిగి విచారణ చేపట్టారు. 2015 జనవరిలో సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ఆధ్వర్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. శిరోముండనం కేసును త్వరగా తేల్చి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారం 2017 నుంచి విశాఖలోని SC/ST అట్రాసిటీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. అట్రాసిటీ కేసులో బాధితుల కుల ధృవీకరణ పత్రాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో శిరోముండనం బాధితులు SC కులానికి చెందిన వారు కాదని, క్రైస్తవ మతానికి చెందిన BC/C వర్గీయులని ఫిర్యాదులో వెల్లువెత్తాయి. కాకినాడ కలెక్టరేట్లో ఈ వ్యవహారంపై JC కోర్టు విచారించింది. 2019 జూన్లో రామచంద్రపురం తహసీల్దార్ బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారు. వెంకటాయపాలెంకు చెందిన కొందరు హైకోర్టుకు వెళ్లి బాధిత కుల ధృవీకరణ పత్రాలు రద్దు కోరారు. తోట త్రిమూర్తులు హైకోర్టుకు వెళ్లి మధ్యంతర స్టే తెచ్చుకొని బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో బాధితులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రామచంద్రపురం తహసీల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకొని కేసును కొనసాగించాలని SC/ST అట్రాసిటీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. కుల ధృవీకరణ పత్రాల గురించి తీర్పు త్వరగా తేల్చాలని రామచంద్రపురం RDO కార్యాలయం, కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్, తాజాగా అమలాపురంలోని డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. చివరకు రామచంద్రపురం మండల రెవెన్యూ అధికారి నుంచి కుల ధృవీకరణ పత్రాలు మంజూరయ్యాయి. ఈ కేసులో 24 మంది సాక్షులు ఉండగా వయస్సు, అనారోగ్యాల రీత్యా 11 మంది మృతి చెందారు. బాధితుల్లో వెంకటరమణ చనిపోయారు. 28 ఏళ్లకు శిరోముండనం కేసులో తీర్పు వెల్లడైంది.